ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగం ఇస్తారా, నిరుద్యోగ వృత్తి ఇస్తారా? జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం యువత ఉద్యమించాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు. కర్నూలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్బీసీ, విశాఖ ఉక్కు లాంటి పెద్ద పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని, దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో రిజర్వేషన్లను వర్తింపజేయాలని, నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తారో లేక నిరుద్యోగ వృత్తి ఇస్తారో తేల్చుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు జిల్లా ఏఐవైఎఫ్ 16వ జిల్లా మహాసభల సందర్భంగా జరిగిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ బహిరంగ సభకు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. అంతకుముందు అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ మీదుగా సిఆర్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ బహిరంగ సభను ఉద్దేశించి లెనిన్ బాబు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశ విముక్తి కోసం పోరాడి ఉరి కొయ్యలను ముద్దాడి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన సర్దార్ భగత్ సింగ్ వారసులమని అన్నారు. స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి అనుకూలంగా వ్యవహరించి నేడు దేశభక్తులమని చెప్పుకుంటున్న నకిలీ దేశభక్తులు బీజేపీ వారిని విమర్శించారు. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి ప్రతి ఒక్కరికి అందించాలని, రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులను ప్రతి ఒక్కరికి అందించడంతో నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ పాలకులు విఫలమయ్యారని అన్నారు. నేడు విద్యా, వైద్యంతో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం లేక ఉపాధి కల్పించాల్సిన అవసరం పాలకులకు ఉందని అన్నారు. 10,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని, రాయలసీమ యూనివర్సిటీకి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారం కోసం యువత ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాటలతో మభ్యపడుతున్న పాలకులు అని బి గిడ్డయ్య విమర్శించారు. గత జగన్ ప్రభుత్వం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి యువతను మోసం చేసి ఓటమి పాలైందని అన్నారు. ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తి ఇస్తానని, డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి నేటికి దాని ఊసేలేదని అన్నారు. యువత పట్టుదల, క్రమశిక్షణతో మెలగడం ద్వారానే వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కేవీ సుబ్బారెడ్డి, విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ బహిరంగ సభలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎన్ మునప్ప, సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు, జిల్లా కార్యదర్శి కారుమంచి, ఏజీవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమన్న, పాచీర్ భాష, ఏఐటీయూసీ నగర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, జి చంద్రశేఖర్, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, బి సోనా, మహిళా సమైక్య నగర కార్యదర్శి భారతి, జిల్లా అధ్యక్షులు మహేష్ తదితరులు ఉన్నారు. ప్రజా నాట్య మండలి కళాకారులు గేయాలు యువతను అలరించాయి.